వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇంకా ఎన్నికలకు 2 రోజులు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల పోర్ అన్నటువంటి అంశం పైన ఒక 15 డేస్గా ఒక చర్చా కార్యక్రమాన్ని కూడా ఈవినింగ్ పూట కండక్ట్ చేస్తుంది సిటీ కేబుల్. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మేము సిద్ధం అంటూ ఒకసారి బస్ యాత్ర చేశారు. మరోవైపు బహిరంగ సభల ద్వారా అందరూ ముంగటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. స్టార్ క్యాంపెయినర్ల పేరు పైన లబ్ధిదారులనే ప్రిడిక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రచారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరోవైపు చూస్తే కూటమి 2014లో ఏదైతే ఒక కూటమి ఏర్పడిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బైఫర్ఫికేషన్ తర్వాత ఏర్పడుతున్నటువంటి ఒక కొత్త రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తొలి ఎన్నికల్లో ఏర్పాటైనటువంటి 3 పార్టీల కలయికతో మరోసారి 2024లో కూడా కంటెస్ట్ చేయడానికి ముందుకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా సంయుక్తంగా ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆయన కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో ఆ మేనిఫెస్టో అంటే ఈవేళ ప్రతి ఒక్కరికి పార్టీ యొక్క విధి విధానాలు, పార్టీ ఒక వాల్యూస్ ఆ మేనిఫెస్టోలో పొందుపరుస్తారు. సో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు ఉన్నటువంటి 60 months డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూరేషన్లో వాళ్ళు ఫుల్ఫిల్మెంట్ చేయాలి. సో ఎవరు ఎంతవరకు చేయగలరు? ఇవాళ 2014లో ఒక మేనిఫెస్టో వచ్చింది, 2019లో ఒక మేనిఫెస్టో వచ్చింది, 2024లో ఇంకొక మేనిఫెస్టో తీసుకొచ్చారు. సో ఈ ఆచరణ ఎంతవరకు సాధ్యం? ఇవాళ 2019లో తీసుకొచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు మిడ్వేలో ఏమన్నారు, ఇంత ఖర్చు పెడుతున్నావు, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, ఎవడైనా ఇంత చేస్తాడా, సోమరిపోతుల్ని చేస్తున్నాడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని అందరూ అనేసి కొంత కామెంట్స్ వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో దీన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నటువంటి పోతున్న తరుణంలో శ్రీలంక అయిపోతుంది ఇది. ఎందుకంటే అక్కడ శ్రీలంక కూడా దివాళా తీసి ప్రెసిడెంట్ పారిపోయినటువంటి ఒక పరిస్థితి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు అన్నారు. సో ఇది ఒక వేలో కొంత నడిచింది. సో ఇదంతా అయిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్ ఇచ్చే 1.5 lakh crore, అదే చంద్రబాబు నాయుడు ఇస్తే అది 2.5 lakh crore. సో ఆ డిఫరెన్స్ వేరియేషన్ ఇంకో 1 lakh 2 lakh crores ఉంటుంది. అది ఎక్కడి నుంచి తెస్తారంటే ఎవరు సమాధానం చెప్పరు. సో వీళ్ళు చేస్తే ఏమో శ్రీలంక అయిపోతుంది అనేది ఒక భావన తీసుకొచ్చారు ప్రజల్లో. మరి ఇవన్నీ చేయాలంటే మరో పాకిస్తాన్ అవుతుంది అనేసి వైసీపీ స్టాండ్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఈవేళ జరిగినటువంటి కొన్ని కీలకమైనటువంటి మాటలు, జగన్ అధికారంలోకి వస్తే పథకాలు కొనసాగింపు, చంద్రబాబు వస్తే పథకాలు ముగింపు పలుకుతారనేసి జగన్ కాసేపటి క్రితం జరిగినటువంటి 3 సభల్లో తన ప్రసంగంలో ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా అలాగే చైతన్యం తీసుకురావాలని అనుకున్నారేమో తెలియదు, ఆ కామెంట్ చేశారు. పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. 3 రోజుల్లో బాక్సులు బద్దర్లు కొట్టాలనేటువంటి అంశాన్ని కూడా పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కూడా 90% పైచీలకు జరిగినటువంటి పరిస్థితి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఎసరు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఓటు కౌంటింగ్ సందర్భంలో కానీ ఒక రకమైనటువంటి ఫేమ్ తీసుకురావాలా, బాగా వేడి రసవంజరంగా ఉండాలంటే పోస్టల్ బ్యాలెట్లో ఒకవైపు వేశారు అన్నటువంటి ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారంటే ప్రజలు కూడా రిమైనింగ్ టైంని కూడా ఓకే ఆ పార్టీకి వెళ్తున్నాం, ఆ పార్టీకి అలా ఉందా అన్నటువంటి భావన కూడా వస్తుంది. అది ఒక స్పెక్యులేషన్ కావచ్చు, లేదంటే ఒక రకమైన గాసిప్స్ కూడా కావచ్చు. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది ఒక పార్టీకి వేశారని మరో పార్టీకి ఎవరికి వారు అనలైజ్ చేసుకుంటున్నారు. ఇది మా పార్టీకి వచ్చింది, ఇది మా పార్టీకి వచ్చింది. చూద్దాం, అది జూన్ 4వ తారీఖు తెలియటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే జగన్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడో ఆ సంక్షేమ పథకాలన్నీ నిలుపుదల చేయాలని కొన్ని పిటిషన్స్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని హోల్డ్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో లబ్ధిదారులందరూ కూడా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ అయిన తర్వాత నిన్న వాదనలు విన్న హైకోర్టు రాత్రి 10:30కి జడ్జి గారు ఒక తీర్పుని వెలువరించారు. సరే ఈరోజు ఒకరోజు ఫ్రైడే ఇచ్చేసేయండి డబ్బులు, సాటర్డే సండే హోల్డ్, మండే వరకు పెట్టి రిమైనింగ్ 14th ఇవ్వండి అని అన్నారు. సో మళ్ళీ ఈసీ క్లారిఫికేషన్స్ తీసుకునింది. చాలా అంశాలు ఉన్నాయి, దానిపైన చాలా రకాలైనటువంటి వాదోపవాదనలు జరిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో మరోసారి చీఫ్ సెక్రటరీని వివరణ కోరింది. సో ముందు ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇప్పుడే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు ఇస్తే ఏమి లాభము ఏమి నష్టం అనేటువంటి వివరాలు తీసుకున్న తర్వాత ఇవాళ దానిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. జగనన్న ఆసరా ద్వారా
6,394 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశారు. వైఎస్ఆర్ కళ్యాణ వస్తు ద్వారా 78,53 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యా దీవెన ద్వారా 708.68 కోట్లు విడుదల చేశారు. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు 1,294.59 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 5,060.49 లక్షల రూపాయలు విడుదల చేశారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 629.37 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేశారు. సో వెరసి 14,165 కోట్ల రూపాయల మేర నిధులన్నింటినీ కూడా రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో అది పోల్ టర్న్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమేర. దాంతోపాటుగా ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న చాలా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నేను దాదాపు 13-14 సార్లు ఈనాడు అధిపతి రామోజీని కలిశాను, నన్ను 2,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయడానికని. సో అదంతా కుదరదని చెప్పాను, ఈ మాటకి నేను ఎక్కడైనా కట్టుబడి ఉంటానని చెప్పినటువంటి ఒక పరిస్థితి. సో ఇలా ఎవరికి వారు మాట్లాడారు. సో అభివృద్ధి తిరుపతిలో ఒకవైపు జరుగుతుంది, మరోవైపు టీడీఆర్ బాండ్స్ పైన రప్చర్ జరుగుతుంది. నెల్లూరుకు వెళ్ళి ఆనం వెంకటరామరారెడ్డి దగ్గర మాట్లాడిస్తున్నారు తిరుపతి వాళ్ళు వదిలి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోలో ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, రేపు ఈవినింగ్ 5 o'clockకి బహుశా ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి. 48 hours బిఫోర్ ప్రచారాన్ని క్లోజ్ చేయాలి. కాబట్టి పోలింగ్ ఏజెంట్స్ని వాళ్ళు ఎవరెవరిని పెట్టాలన్న దానిపైన మరి కాసేపట్లో కలెక్టరు అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నటువంటి నేపథ్యం. అంటే కేసులు ఉన్నటువంటి ఏజెంట్స్ని కూర్చోబెట్టరు. సో ఎట్లా ఉండబోతుంది అన్నటువంటి అంశాలు కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రారెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. అలాగే తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ కూడా స్వాగతం పలుకుతాం. నమస్కారం శంకర్ నారాయణ గారు. ఇవాళ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇదే తిరుపతిలో కూడా మంచి హాట్గా జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు మనకి చాలా హామీలు గుప్పించారు. మేము ప్రత్యేక హోదా ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేశామని. సో ఈ మాటలు నమ్మిన వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో తెలుగుదేశం పార్టీని కానీ లేదంటే భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ఒక పరిస్థితి. ఒక మాట పైన ఉన్నారు, నమ్ముతాము. విభజన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇప్పటికే మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగా అనుభవంతో కూడినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. ఒక 3 సంవత్సరాలు ప్రయాణం చేశారు, 4 సంవత్సరాలు చేశారు. కొన్ని డిస్టర్బెన్సెస్ నేపథ్యంలో 4వ ఏడాది విడిపోయి తారాస్థాయికి దూషణల పర్వం వెళ్ళిపోయింది. గో బ్యాక్ నరేంద్ర మోడీ అనేటువంటి పోస్టర్స్ కూడా చాలా చోట్ల వెలిసినటువంటి ఒక పరిస్థితి. నిన్న కానీ ఒకసారి మనం చూస్తే ఎక్కడైతే ఇందిరా మైదానం కాడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఎక్కడైతే అక్కడే నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం పేరుపైన తెలుగుదేశం పార్టీ నిరాహార దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి. గో బ్యాక్ అనేటువంటి నినాదాలతో ఆ ఫ్లెక్సీలతో కూడా చాలా చోట్ల మనం దర్శనం ఇచ్చింది. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే ఎత్తుక్కున్నట్టుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరిగి అదే ఇందిరా మైదానం కాడి నుంచి అదే బెంజ్ సర్కిల్ వరకు నిన్న పెద్ద స్థాయిలో రోడ్ షో కూడా నిర్వహించారు. అది మరి మోడీ అదృష్టమో తప్పు తెలుసుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళాడో తెలియదు. కానీ ఇవాళ అలాంటి సినారియో అంటే సమయానికి అనుకూలంగా వెళ్తున్నటువంటి చంద్రబాబు నైజాం, ధృతరాష్ట్రుడు కౌగిలిలో ఎవరిని ఎలా బంధించాలో తెలుసుకునేటువంటి నేర్పరితనం నరేంద్ర మోడీ గారి సొంతం. సో ఇవన్నీ వెరసి 2024లో 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయలేదు, సంక్షేమం మాత్రమే చేశారు అన్నటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి కూటమి 24లో ఎలా ముందుకు వెళ్తారు అనేటువంటి అంశాలు కూడా మాట్లాడతాం. సో శంకర్ నారాయణ గారు ఏమంటారు? 14 మేనిఫెస్టో 600 పేజీలు, 19 మేనిఫెస్టోలో కొంత కుదించారు, 24 మేనిఫెస్టోలో సూపర్ 6 అన్నారు. సో ఈ సూపర్ 6 అన ఎలా దీన్ని ఆచరణలో పెట్టబోతారు? ఈ హామీలకి నిధులు ఎక్కడివి? ముందుగా సిటీ కేబుల్ ప్రజలందరికీ మా నమస్కారాలు. ఏదైనా కానీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కానీ వ్యక్తిగత ద్వేషాలు కానీ దూషణలు ఉండవు. రాష్ట్రం అన్ని రకాలుగా అప్పులు పాలైపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే 2019లో మనము మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టి ఇదే కంటిన్యూషన్ డెవలప్మెంట్ చేసి ఉంటే ఈరోజు ఆ అవసరం ఖచ్చితంగా వచ్చి ఉండదు. ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రం ఎక్కడ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే
ఇక 29 రాష్ట్రాల్లో లాస్ట్కి వెళ్ళిపోయాం మనం. అంటే రాష్ట్రంలో ఇక ఏ పరిస్థితి, ఒక పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ ఎటువంటిది లేకుండా కేవలం బటన్ నొక్కుడు, అప్పు తేవడం బటన్ నొక్కుడు, అప్పు తేవడం బటన్ నొక్కుడు, అప్పు తేవడం బటన్ నొక్కుడు. లాస్ట్కి ముఖ్యమంత్రి కూడా బటన్ ముఖ్యమంత్రిగా మారిపోయినాడు. అంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా వస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే మళ్ళీ ఉద్యోగాలు, బిడ్డల భవిష్యత్తు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు బిడ్డ ఇంటర్మీడియట్ చదివే బిడ్డ ఖచ్చితంగా 5 సంవత్సరాలకి బీటెక్ ఫైనల్కి వచ్చేస్తున్నాడు. లేదు డిగ్రీ అటు ఇంటర్మీడియట్ కానీ ఇటు డిగ్రీ 3 సంవత్సరాలు వేసుకుంటే 5 ఏళ్ళకి వచ్చేస్తున్నాడు. అంటే ఆ ఇంట్లో విద్యార్థి దశ నుంచి ఆయన కూడా ఆ ఇంటికి ఖచ్చితంగా సంపాదన తెచ్చిపెట్టే పరిస్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏ వైపు చూస్తున్నారంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మొదలైన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులో నిద్రపోయి కూడా రాష్ట్రాన్ని ఎటువంటి రాజధాని లేకుండా కూడా, ఎటువంటి కేంద్రం లేకుండా కూడా అప్పటికి కూడా అన్ని నిర్ణయాలు తీసుకుంటూ పోలవరం ప్రాజెక్టు కూడా ఈరోజు 72% పూర్తి చేసుకున్నాం. అంటే అన్ని రకాలుగా రాష్ట్రం ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉన్నింది. సర్ప్లస్ బడ్జెట్కి వస్తూ ఉన్నాం. అప్పుడు ఎలక్షన్ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడము, మళ్ళీ అనేక రకాలు ఎవరు ఊహించని రాజకీయ కారణాలతో ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము హత్యాకాండాలతో ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయిన అన్నీ కూడా తిరిగి రిటైన్ చేసుకొని, అంటే ₹1 రావాల్సిన చోట ₹10 రాబట్టడానికి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యి రేపు అంటే కరెక్ట్గా ఈరోజు 10వ తారీఖు మనం మాట్లాడుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ 9న మనము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అన్నీ కూడా నిధులని తెప్పించి కూడా గతంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందో ఈ 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల 60 నెలల కాలంలో ఈ 60 నెలల్లో ఏదైతే రాష్ట్రం నచ్చిపోయిందో అన్నింటినీ కూడా మళ్ళీ బ్రహ్మాండ నడిపించాలంటే మనం కేంద్రంతో నడవాలి, ఎన్డీఏ ప్రభుత్వం నడవాలని జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో త్రివేణి సంఘంతో మనం ఈరోజు ముందుకు పోయి ఖచ్చితంగా రాష్ట్రంలో 130 నుంచి 150 సీట్లకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఖచ్చితంగా 9వ తేదీ ప్రమాణ స్వీకారం అన్నీ మేంగా చెప్పడం, అటు అన్ని సర్వే రిపోర్ట్లు కానీ అందరూ కూడా ప్రజలంతా ఎప్పుడు చూస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఇప్పటికి ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. 3 రోజుల ముందు మొదలెట్టిన పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎప్పుడు కూడా 99.7% ఓట్లు, అంటే ఉద్యోగస్తులు ఏ విధంగా క్యూలో నిలబడుకుని ఓట్లు వేశారు. మేమే మన తిరుపతి గురించి తీసుకుంటాము. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పోలింగ్ స్టార్ట్ అయిన రోజు మేము కూడా జనరల్ ఏజెంట్గా లోపలికి పోయినప్పుడు కూడా అక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా మాకు ఇంకా బూతులు లేదు, మేము ఎంతసేపు నిలబడలేము అంటే మేము అప్పుడే ఆర్ఓ గారు కలెక్టర్ గారితో కూడా ఇన్ఫామ్ చేసి దయచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం ఎన్హాన్స్మెంట్ బూతులు చేయమని, అంటే ఉద్యోగస్తులు కూడా ఓటర్లుగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు మొదలైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ ఓటర్ అదేదో ఒక రిలాక్సేషన్గా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ చేసేవాళ్ళు. ఈరోజు క్యూలో నిలబడుకొని వేస్తున్నారంటే ప్రజల్లో ఒక మార్పు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఏ విధంగా ఒక టీచర్స్ని తీసుకుందాం, బ్రాండ్ షాపులు కాపలా పెట్టించారు, బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టించిన పరిస్థితి. అంటే విద్య చెప్పే ఒక గురువుని మనం 2 దండం పెడతాం. సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వ్యక్తిని మనం రాష్ట్రపతి దేశాన్ని గౌరవించిన విద్యా వ్యవస్థ నుంచి పుట్టిన నాయకుల్ని మనం చట్టసభలో చూస్తున్నాం. కానీ వైఎస్ఆర్సీ ప్రభుత్వము బ్రాందీ షాపులు అమ్మించే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే ఏ స్థాయికి దించారు అందరికీ అర్థమయ్యి ఒక్క ఛాన్సు అని తల నిమిరి ముద్దులో పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా రాష్ట్రాన్ని నష్టం చేశాడో అర్థమైపోయి అటు చిన్న వర్గం నుంచి పెద్ద వర్గం అందరూ కూడా సిద్ధమైపోయి ఎప్పుడెప్పుడు మే 13 వస్తుందా, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరించాలని, అదేవిధంగా రాష్ట్రాన్ని మళ్ళీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వామి అయ్యి, అంటే నా వంతుగా నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మనకన్నా వెనకబడ్డ పక్కన ఉన్న రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూడండి ఏ విధంగా, ఇప్పుడు ఇక్కడి నుంచి అమరరాజు లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, ఇక్కడ పుట్టి పెరిగిన పరిశ్రమని తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి. మరి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఇక్కడ ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుంది. చెప్పుకోదగ్గ ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఒక్క పరిశ్రమ కూడా, అంటే నిజంగా ఒక పరిశ్రమ వస్తే నిజంగా ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. మరి ఇక్కడ ఏమో చెప్పుకునేదానికి యువతకి, మరి యువత అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్తో బయట ఉన్నారు. ఎంతసేపు ఆయన వ్యక్తిగత లాభంతో ఏదైతే ఓట్లు పడతాయో అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా క్రమేపీ అర్థమైపోయి ఈ 60 నెలల్లో అన్ని రకాలుగా ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఒక కట్టడి లేదు, ఎక్కడ చూసినా హత్యలు. నిజంగా ఈరోజు పులివెందుల స్థాయి నుంచి
చిన్న మారుమూలకు కూడా హత్యా రాజకీయాలు ఎప్పుడు వచ్చినాయి. రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేది సహజం. ఒక పార్టీ ఓడిపోతే 5 ఏళ్ళు, ఒక పార్టీ వీరి తండ్రి రాజశేఖర రెడ్డి గారిని, దాని ముందు కాంగ్రెస్ పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ, దాని ముందు జనతా పార్టీ, వీరిని కూడా ఎన్నికలు ఓడిపోతే మళ్ళీ ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఒక సున్నితమైన విమర్శతో ఎంతో హుందాతనంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. మరి ముఖ్యంగానే ఒకటే చెప్పదలుచుకున్నా, మన తిరుపతి, ఈరోజు తిరుపతి మనం సిటీ కేబుల్ నుంచి మాట్లాడుతున్నాం. తిరుపతికి మళ్ళీ వద్దాము. ఈవేళ మీకు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా, ఈవేళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ని స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఇది గణాంకాలు కూడా ఇచ్చినటువంటి ఒక నిమిషం, మనం సీనియర్ జర్నలిస్ట్ దగ్గర కూడా వెళ్ళి మనం ఫస్ట్ ఇప్పుడు ఏం మాట్లాడాము దానిపైన కూడా వివరణ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్రాస్ ఫైర్ చేసేటువంటి పరిస్థితి చేద్దాం. ఇవాళ సార్ చెప్పండి, ఈవేళ 2014 ఒక మేనిఫెస్టో, 2019 ఒక మేనిఫెస్టో, 2024 ఒక మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో అంటే ఏంటి, మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ తీరు ఎలా ఉండాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దాదాపు మీరు 1983 నుంచి కూడా చాలా ఎన్నో ఆర్టికల్స్ రాసి ఉంటారు ఆయన పైన. సో ఆయనకున్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో సో 14 నుంచి అంటే విభజన తర్వాత జరిగినటువంటి ఇప్పుడు ఇంతకుముందు అయితే ఉమ్మడి 294 అసెంబ్లీ సెగ్మెంట్స్కి జరిగేది, ఇప్పుడు 175లో జరుగుతుంది. సో ఉమ్మడి విభజన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ 2 ఎన్నికలు, ఇది 3వది. సో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు సాధ్యాలు ఉంటాయి? సో ఎంతవరకు ట్రస్ట్ అనేది ఉమ్మడి మేనిఫెస్టోలో ఉందంటారు? ఎస్, మంచి ఒక ప్రశ్న. మేనిఫెస్టో అనేది చాలా కీలకం. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఆయా పార్టీలు వాళ్ళ ప్రణాళికను కానీ వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి కానీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజా ఆమోదం పొంది మళ్ళా ఎన్నికల్లో గెలవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. 2014 నుంచి మన రాష్ట్ర విభజన అయిన తర్వాత మీకు తెలుసు, ఎన్నికల ప్రణాళికల్లో చాలామంది విపరీతమైన హామీలు ఇవ్వడము, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడము, మళ్ళీ తర్వాత మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుకు నోచుకోకపోవడం అనేది మనము 2014 నుంచి 19 వరకు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో అంటే 3 కూటమిగా, అప్పుడు ఇదే కూటమి 2014లో తెలుగుదేశము, జనసేన ప్లస్ టీడీపీ, ఈ 3 కూటమిలతోనే పార్టీ కూటమిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టో పబ్లిక్ రిలీజ్ చేసి మేము ఇవి చేస్తాము. రైతు రుణమాఫీ యాక్చువల్గా జరగల, అది వాస్తవము. అట్లాగే నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఒక భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 5 సంవత్సరాల్లో ఒక 2,000 చొప్పున ఇచ్చినా కూడా సుమారుగా కొన్ని లక్షల రూపాయలు నిరుద్యోగ భృతి అందిండల్లా. సో నిరుద్యోగ భృతి అనేది ఒక ఫెయిల్యూర్ అనమాట, అది ఎక్కడ జరగల. తర్వాత ఉద్యోగాలు, ప్రతి ఇంటికి ఉద్యోగము, ఆ ఉద్యోగాలు చెప్పినారు కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం అనేది రాలా. తర్వాత మహిళలకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, మొత్తం మాఫీ చేస్తామన్నారు, అవి జరగల. తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు, ఇల్లు కూడా కట్టిన సందర్భం లేదు. ప్రతి ఒక్కరికి 2 సెంట్లు స్థలం అని చెప్పారు. ఆ స్థలం కూడా నాకు తెలిసి 2 సెంట్లు ఇచ్చిన స్థలము దాఖలాలు గతంలో జరిగినట్లు లేవు. ఆ సమాచారం మాకు స్టాటిస్టిక్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉంది. సో ఈ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఒక రకంగా సీరియస్నెస్ తీసుకొచ్చాడు. గతంలో నేను జర్నలిస్ట్గా దాదాపు నాకు 1985 నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఖురాన్ గాను, లేకపోతే భగవద్గీత గాను ప్రతి ఆఫీస్లో మీరు పోతే కన్నా మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో మనకు డిస్ప్లేలో కనపడుతుంది. ఆ నవరత్నాలు మేనిఫెస్టో మనకు ప్రతి ఒక్క డిస్ప్లే మనకు ఆఫీస్లో కనపడుతుంది. ప్రతి ఒక్కరూ ఒక క్యాలెండర్ మాదిరి క్రమం తప్పకుండా 2000 అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని కష్టాలున్నా, కరోనా మనకు రాష్ట్రంలో తెలుసు, మన రాష్ట్రం అధికారంలో 2019 తర్వాత 2 సంవత్సరాలు విపరీతమైన మనకు ఒక విపత్కర పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో 2 సంవత్సరాలు స్తంభించిపోయింది ఆర్థిక వ్యవస్థ కూడా. ఆ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు కూడా ఆగల. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినాయి కాబట్టి
రైతులు పేదలకు రైతులు కానీ పేదలు కానీ లేకపోతే సన్నకారు ప్రజలు కానీ ఆ డబ్బుతో వాళ్ళు జీవనం గడుపుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కరోనా టైంలో వాళ్ళ ఇన్కమ్స్ అన్నీ పడిపోయినాయి. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బు పడడం వలన ఆ రొటేషన్ మళ్ళీ వాళ్ళు పర్చేజింగ్ పవర్ కానీ మళ్ళీ పెరగడం కానీ తర్వాత ఇవన్నీ జరిగిన దానివలన మనకు కరోనా టైంలో అంత విపత్కర పరిస్థితుల్లో వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్లకు చేరిన దానివలన చాలామంది ప్రజలు చాలా సంతోషాన్ని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచిన సమయాలు మనకు చూస్తున్నాం అన్నమాట. తర్వాత కరోనా తర్వాత కూడా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయడం అనేది ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక సాహసము. దాన్ని ఇంప్లిమెంట్ చేసి అమలు పరిచిన వాళ్లకు ప్రజాభిమానము తప్పకుండా ఉంటుంది. మనం కూడా గతంలో కూడా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళను మనం చూసామన్నమాట. సో మేనిఫెస్టో ఎవరైతే ప్రజల ఆమోదం పొందినారో సో వాళ్లకు రిజల్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే మేనిఫెస్టోలో 2014 ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో బాగా విస్తృతంగా ఈ మేనిఫెస్టోల పైన చర్చ జరుగుతుంది. 2014 మేనిఫెస్టో ఏమైంది? 2000 మేనిఫెస్టో అసలు యాక్చువల్గా 600 పేజీల మేనిఫెస్టో మనకు వెబ్సైట్లో కూడా కనపడడంలే. ఇప్పుడు అది అందరికీ మనకు తెలుసు అన్నమాట. వెబ్సైట్లో వాళ్ళ పార్టీ వెబ్సైట్లో కూడా దాన్ని డిలీట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాము. సో అదే 2019లో మనకు 2019లో ఈయన మేనిఫెస్టోను ఈ పక్క 2019 మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో నేను ఇవి అమలు చేశాను, ఇప్పుడు చేయబోతున్నాను, ఇవి కొనసాగిస్తాను, దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి కొత్త ఆచరణ సాధ్యం కాని హామీలు జోలికి వెళ్ళకుండా చాలామంది జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఆయన ఒకటే చెప్పాడు. మొన్న ఇంటర్వ్యూలో కూడా చేశారు. ఇంటర్వ్యూలో కూడా ఒక పత్రికకు ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో కూడా ఆయన స్పష్టంగా చేశాడు. సో మనము రేపొద్దున మనకు ప్రజలకు మనం కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలంటే మనకు క్రెడిబిలిటీ రావాలా. మనం ఇచ్చిన హామీ తప్పకుండా అమలు చేస్తారనే ఒక నమ్మకం వాళ్ళకి కలగల. ఆ విశ్వాసం కలిగితేనే మనకు ఓటు వేస్తారు. నేను డెఫినెట్గా నేను ఆచరణలో నేను చేయగలిగిన హామీలే ఇస్తాను, కానీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మళ్ళా తర్వాత ఏదో ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు పెట్టి రకరకాల దాంట్లో మళ్ళా కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ అని పెట్టి దాన్ని కుదించడము లేకపోతే తగ్గించడము. సో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజాదరణ కోల్పోవడము ఇట్లాంటివి కాకుండా లాంగ్ టర్మ్ విజన్తో ఒక దీర్ఘకాలికంగా మనము ఈ రాష్ట్రంలో మనం రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి కానీ, ఎందుకంటే ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు ఏది కానీ. సో గతంలో ఎవరు ఏం చేసినారనేది వాళ్ళకు స్పష్టంగా తెలుస్తుంది. ఏ కుటుంబానికి ఏం బెనిఫిట్స్ వచ్చినాయనేది వాళ్ళకు స్పష్టంగా తెలుసు. కాబట్టి సో డెఫినెట్గా మనకు ఆ క్రెడిబిలిటీ అనేది రాజకీయ అధినేతలు, ఎందుకంటే ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఇక్కడ మన తెలుగుదేశం కానీ అట్లా వైసీపీ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే ఈ అధినేతలు చెప్పే మాటలు విశ్వసించాలంటే వాళ్ళ చెప్పిన మాటలు రేపొద్దున ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎవరైతే ప్రజాదరణ పొందుతారో వాళ్ళకు కూడా రిజల్ట్స్ వస్తుంది. తర్వాత ఇంకొక అంశము ఇక్కడ చెప్పాలన్నమాట. 2014లో ఈ కూటమిగా ఒక తూరి వచ్చారు. ఆ రోజు కూటమిలో ఇదే తిరుపతిలో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, తర్వాత మోడీ గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ఒక హామీ ఇచ్చారు. తప్పకుండా మేము ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ ప్రత్యేక హోదాను మేము తీసుకొస్తాము అని దైవసాక్షిగా ఇక్కడ మాట ఇచ్చారు. తర్వాత అది ఎక్కడ ఇంప్లిమెంట్ కాల. సో మనకు మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవి కూడా కొన్ని ఇంకా అమలు కానీ కూడా నోచుకొని ఉన్నాయి. మనకు ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ మనకు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, అది కూడా దాన్ని అమలు చేయాల. తర్వాత ఇక్కడే దుగ్గరాజపట్నంలో ఒక పోర్టు కూడా మనకు హామీ ఇచ్చారు. మనకు యాక్ట్లోనే, అంటే మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, అది కూడా మనకు అమలు నోచుకోవాలా. తర్వాత వైజాగ్కు మనకు జోన్ తీసుకొస్తామన్నారు, ఒక రైల్వే జోను, అది ఇంతవరకు కాల. అప్పుడు చంద్రబాబు నాయుడే ఇవన్నీ చేయలేదు కాబట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు ఆయన. మీరు ప్రజలు అంత మర్చిపోరు అనమాట. ఎన్డీఏ నుంచి వచ్చి ఎందుకు బయటకు వచ్చారు? ప్రత్యేక హోదా ఆయన ఇవ్వలేదు, ప్రత్యేక హోదాని డిమాండ్ చేసి ఫెయిల్యూర్ అయినాడు కాబట్టి ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన నెగిటివ్ ప్రచారం మోడీ పైన చేసిన సందర్భం మనం చూస్తాం. ఆయన వ్యక్తిగతంగా కూడా దూషించిన సందర్భం ఉన్నాం. చివరికి ఢిల్లీలో కూడా పోయి ధర్నా చేసిన సందర్భం ఉన్నాయి. సో ఇప్పుడు ఆ రోజు
విమర్శించి ఈరోజు 2024లో అప్పటికి ఇప్పటికేం తేడా లేదు. ఆ రోజు అలాంటి ఏమి హామీలు కానీ ఆ రోజు ఏవైతే హామీలు అడిగాడో డిమాండ్ చేశాడో అవి ఏవి ఒకటి కూడా నెరవేరలా. అయినా కూడా మళ్ళా ఆయన ఒక నిస్సజ్జుగా మళ్ళా అక్కడ దగ్గర పోయి ఢిల్లీకి పోయి కూటమిలో మళ్ళా కూటమి కట్టుకోవడము, కేవలము వ్యక్తిగతంగా ఆయన కొన్ని భయపడి కేసుల వలన రకరకాల ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమనో రకరకాల కారణాల వలన మళ్ళా ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం ఉన్నా లేకపోతే కూటమిలో రావడము, సో ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో నేను అనేది ఏమంటే ఆ రోజు విడిపోవడానికి కారణమేమి, ఈరోజు కలవడానికి కారణమేమి, సో ఇవన్నీ స్పష్టంగా మనకి ఏం చేయబోతున్నారు. మీరు ఇంకొకటి చూస్తారు, మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తే బీజేపీ యాజ్ డిజోన్డ్ కంప్లీట్గా ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, వాళ్ళ ఫోటో కూడా మోడీ ఫోటో కూడా వేసుకోవడానికి కూడా నిరాకరించారు. కనీసం రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల ఫోటో కూడా దాంట్లో లేదు. సో ఇలాంటి మేనిఫెస్టో మేము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఇవన్నీ మేము డిసోన్ మేము మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్నికల దీంట్లో వాళ్ళ ఫోటోలు ముగ్గురు ఫోటోలు చూపిస్తున్నాడు. 2014లో ఇవన్నీ ఇలా హామీలు ఇచ్చినారు. ఈ మోడీ ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు బయట ఉంది, ఆయన సిగ్నేచర్ కూడా ఉంది. ఈ హామీలన్నీ నెరవేరాయా లేదా అని చెప్పి ఆయన ప్రజలనే ప్రశ్నిస్తూ వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకున్న సందర్భంలో మోడీ గారు కూడా ఈ ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో ఎప్పుడైతే ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టు మొదట్లో తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ విపరీతమైన ఈ స్కీమ్స్ పైన సంక్షేమ పథకాల పైన ఇది ఎందుకంటే సంక్షేమ పథకాలు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే విధంగా నాకు తెలిసి డైరెక్ట్ బెనిఫిట్స్కు డైరెక్ట్గా అకౌంట్లో చేరే విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పైగా వాళ్ళ అకౌంట్లోకి చేరడము, వాళ్ళ సంపదను వాళ్ళ జీవన ప్రమాణాన్ని వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ విద్య కానీ వైద్యం కానీ పేద ప్రజలు మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక విశ్లేషకుడిగా వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా పడుతున్నారు. పండుగలు కానీ వాళ్ళ సంతోషం కానీ ఎందుకంటే ఒక స్కూల్స్ చూస్తే ప్రభుత్వ స్కూల్స్ అన్నీ ప్రభుత్వ పాఠశాలలు మూసేసే దశలో మళ్ళా నాడు నేడు పేరుతో ఆ ప్రభుత్వ స్కూల్స్ పాఠశాలలంతా మళ్ళా రూపురేఖలు మార్చి ఆ ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యను కూడా గణనీయంగా పెంచిన మన సందర్భం చూస్తున్నాం. అట్లే రిజల్ట్స్ కూడా చూస్తే బాగుంది. టీచర్స్ను కూడా బాగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్ని పెట్టి ఇంగ్లీష్ మీడియంతో పాటు అన్ని సబ్జెక్టు మీరు బుక్స్ చూస్తే కన్నా ఇంగ్లీష్ వాళ్ళ పాఠశాల బుక్స్ చూస్తే నాకే ఇంట్రెస్ట్గా చదవాలనిపిస్తుంది. అలాంటి మంచి బుక్స్ వాళ్లకు ఉచితంగా స్కూల్ యూనిఫామ్ కానించి వాళ్ళు వేసుకునే బట్టలు కానించి వాళ్ళ బట్టలు కానీ షూ కానీ తర్వాత వాళ్ళ మధ్యాహ్న భోజన పథకం కానీ అన్నీ వాళ్ళకు ఉండడానికి వసతులు కానీ బోర్డ్స్ కానీ కొన్ని డిజిటల్ టీచింగ్ కానీ ఇలాంటి కొత్త వినూత్న మార్పులు నాకు తెలిసి ఒక ఢిల్లీలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి నేను ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. అక్కడ విద్యా సంస్కరణలు ఎలా చేశారని చెప్పాడు. దానికి సమానంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలు భారీగా జరిగాయి. అది బెనిఫిట్స్ బాగా ప్రజలకు ఆ పేరెంట్స్ బాగా కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్లకు ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లగాడిని పంపించాలంటే ఒక కార్పొరేట్ స్కూల్ పంపించాలంటే సంవత్సరానికి కొన్ని లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ ఉచితంగా మీరు ఎక్కడో బస్సు ఎక్కి వాళ్ళ కార్పొరేట్ బస్సు ఎక్కి పోనవసరం లే. మన ఊర్లోనే మన స్కూల్లో మంచి విద్యావంతమైన క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ విద్యాబోధనల ప్రమాణాలు కూడా పెరిగాయి అన్నమాట. ఇప్పుడు గతంలో టీచర్లు అప్పటికి నేను కొంతమంది నాకు పక్కన టీచర్లు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ మేము ఈ గత 5 ఏళ్లుగా మేము ఇంత మేము టీచింగ్ చేసేటప్పుడు పిల్లలు సంఖ్య అటెండెన్స్ గతంలో ఎప్పుడు ఇంత చూడలేదు. అటెండెన్స్ పెరిగింది. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రతి స్కూల్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కు అక్కడ వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నారు. మా పిల్లల రిజల్ట్స్ కూడా బాగా పెరిగాయి, అటెండెన్స్ పెరిగింది. ఎందుకంటే అటెండెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో విద్యార్థులు ఎప్పుడైతే స్కూల్స్కి బాగా వస్తారో ఆటోమేటిక్గా రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. అదే కన్నా విద్యా సంస్కరణలతో పాటు ఒక ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోతే కొత్త ఇప్పుడు ఐబీ సిలబస్ కానీ తర్వాత సెంట్రల్ సిలబస్ కానీ ఇట్లాంటి కొత్త మార్పులు తీసుకురావడం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఏవేవైతే ఉన్నాయో వాటిని సూచన తప్పకుండా ఒక కార్యాచరణ జరగడం అనేది బాగా జరుగుతుంది. కొంతమందికి టీచర్స్కు అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఈ టీచింగ్లో వాళ్ళకు అటెండెన్స్ కానీ కొంత ఇబ్బందులు ఉన్నా కూడా సాధారణంగా అందరూ టీచర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ప్రతి మండలంకు ఒక 4 జూనియర్ కాలేజీలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు హై స్కూల్స్నే అప్గ్రేడ్ చేసి
అక్కడ మండలంలో ఉన్న హై స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు వెట్టుకుంటారు శంకర్ నారాయణ గారు, మీరు చెప్పండి 2014 మేనిఫెస్టోలో 600 పేజీలు ఉన్నాయి, ఏమైపోయాయి? ఎందుకు దాన్ని వెబ్సైట్లో నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ కాపీస్ని తీసుకొచ్చి చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది చేయలేదు, 19లో మేనిఫెస్టో పెట్టారు, చేయలేదని చెప్తున్నారు. సో ఇది మీకు నష్టదాయకం కదా, ఎలా బాబు గారిని నమ్ముతారు? ఇప్పుడు ప్రజలు మీరు మేనిఫెస్టో మీరు రిలీజ్ మినిట్ టు మినిట్ సోషల్ మీడియా అప్లోడ్ అవుతున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సాధ్యాసాధ్యాలు చంద్రబాబు మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు ఆయన కోరుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఏదైనా ఆ పేపర్లు పెట్టుకొని లోపల ఆల్రెడీ ఇంకో పేపర్లు యాడ్ చేసుకుని పెట్టిండొచ్చు, దానికి కాదనలేదు. మేము చెప్పినా చెప్పకపోయినా టెక్నాలజీ వాడే దాంట్లో మేము ఖచ్చితంగా ముందంజలో ఉంటాం. కూడా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్, ఫస్ట్ నుంచి ఉన్నారు, ఒరిజినల్ టీడీపీ. మీరు దాన్ని మీరు ఒరిజినల్ టీడీపీ కాబట్టి 600 పేజీలు ఆ రోజు అవసరం ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు? మీకు దాన్ని ఖచ్చితంగా ఒక 2 రోజులు పడుతుంది చెప్పాలంటే. మీరు ఒక 15 నిమిషాలు కాదు, మీరు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ మీకు ఒక పెండ్రైవ్ వేసిస్తాం. మీకు అన్ని కూడా రద్దుపరిచి ఈ ప్రభుత్వం రద్దుపరిచిన పథకాలే 100 ఉంటాయి. రద్దుపరిచిన పథకాలే కూడా 600 హామీల్లో ఖచ్చితంగా అన్ని సాధ్యం జరిగినాయి కాబట్టి మీ రోజు మళ్ళీ కూడా ధైర్యంగా ప్రజలకు వస్తున్నాం. దీన్ని ఎందుకు కంపేర్ చేయనంటున్నారు? 600 ఇచ్చాం మేము, 600 పథకాలు చేసినాం కాబట్టి మళ్ళీ మేము ప్రజలకు వస్తున్నాము. ప్రజల్లో ఈ రోజు మాకు సర్వేలన్నింటిలో కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం ఉందని ప్రజలు నమ్ముతున్నారు కూడా మేము వచ్చాం. నిజంగా మేము చేయకపోయింటే ప్రజలకు పోయిన అవసరం, మేము ఓటు అడిగే పరిస్థితి కాదు. ఒకే ఒక సింపుల్, జగన్మోహన్ రెడ్డి నేను ఒక వారం రోజుల్లో ఉద్యోగస్తులకు నేనేం రాగానే పెన్షన్ విధానం మీరేం చెప్పారు? ఎక్కడ అలాంటి బాబు వస్తే జాబ్ వస్తుంది అనేసి నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు? దాదాపు 30 లక్షల మందికి మేము నిరుద్యోగ భృతి 30 లక్షల మందికి మేము ప్రతి ఒక్కటి ఇచ్చాము. మీరు బాబు వస్తే 30 లక్షల మందికి మీకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇచ్చారా? నా మాట తీసుకోవాలి. మీరు ఆర్టీఐ కింద నిరుద్యోగ భృతిలో 30 లక్షల మందికి మేము 30 లక్షల మందికి ఇచ్చారా? ఇవ్వగలిగాం. మేము 5 ఏళ్ళు 2014 నుంచి స్కీమ్ మొదలైన రోజు నుంచి కూడా మేము ఇవ్వగలిగినారు. మీరు మా మాట కాదు, మీరు సమాచార శాఖ ఆర్థిక శాఖ నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. 14 నుంచి 19 బ్రహ్మాండ అంత చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఒక ఛాన్స్ అనేది దీంతో మోసపోయినామని చెప్పాము. ఈ రోజు మేము అదే చెప్తున్నాం. మేము ఈ రోజు ఉద్యోగస్తులు మోసం చేయని వ్యక్తి ఒక వారంలో, మీకే కూడా తెలుసు, ఒకే ఒక వారంలో ఉద్యోగస్తులు మేము ఓపీఎస్ అనేది మేము పాత విధానాన్ని రద్దుపరిచి నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఒకే ఒక వారం మేము చెప్పలేదు. ఆ పథకం మా వల్ల కాదు. ఈ రోజు ఎంప్లాయీస్ ఎందుకు తిరుగుబాటు చేసి ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఎన్నోసార్లు పెట్టాలి కదా, మేము అది సాధ్యం కాదు కాబట్టి మేము చేయలేదు. కాలేదు, మేము ఆ రోజు సమైక్రాంతి ఉద్యోగులు ధర్నాలు చేసే వాళ్ళ మీద కేసులు తొలగించాము, పెంచాము, ఐఆర్ఎం పెంచాము. కాబట్టి మా వల్ల అయ్యే పనులు మేము చెప్పాము. ఇతను సాధ్యం కాదు. సజ్జల రామకృష్ణ చేయలేరు, మేము చేయలేము, మేము చెప్పాము, చేయలేను మేము చెప్పాము. చెప్పగలుగుతాము, చేయలేము చెప్పే ఆ రోజు మేము చెప్పాము. ఇతను ఏ వీక్ డేస్ లో చేస్తానని చెప్పి వారం రోజుల్లో నేను రద్దుపరుస్తానని తట్టాడు. కెమెరా తట్టి నీట్గా బైక్ తట్టి నేను వారంలో చేస్తాను. ఈ రోజు ఎంప్లాయీస్ ఎందుకు రోడ్డు మీద ధర్నా చేస్తారు? నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చారు? 30 లక్షల మందికి. మీరు తీసుకుని ఉండాలి కదా, మీరు చెప్తే ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. ఒక నిమిషం, ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ అడుగుతాం. చెప్పండి, వాస్తవంగా ఈ నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చారు సార్? ఇంప్లిమెంటేషన్ అంటే 2014 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి చివరిలో ఎన్నికలకు పోతున్నామన్న సమయంలో ఒక లాస్ట్ చివరంలో ఒక లాస్ట్ మంత్ అంటే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి స్కీమ్ మొదలవడానికి సో స్కీమ్ 5 ఏళ్ళు ఇప్పుడు పరిపాలనలో ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు మనం ఒక హామీని అమలు చేసిన తర్వాత ఎన్నికలు పోతారు. చివరిలో లాస్ట్ స్టేజ్లో అంటే అప్పుడు ఏదో ఒక కొంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చి 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా ఎలాంటి నిరుద్యోగ భృతి లేకుండా కేవలం ఒక నెల నిరుద్యోగ భృతి ఇచ్చి మొత్తం టోటల్గా మోసపూరితంగా చేసినారు కాబట్టి ప్రజలు ఆ రోజు రిజెక్ట్ చేశారు. దాదాపు నేను ఒకటి చెప్తాను, నాకు జర్నలిస్ట్గా నేను ఎక్కువగా డీప్గా కొన్ని విషయాలు సార్ మీ అభిప్రాయాన్ని మీ సమాచారం నేనేం కాదంటం లేదు. నేను మీ అభిప్రాయాన్ని మీ సమాచారం లేదు.
మేము లోటు బడ్జెట్తో మొదలైన తర్వాత స్కీమ్ పాసిబిలిటీ అయ్యేటి కూడా మేము పెన్షన్ కూడా మేము పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ని మేము 2000 రూపాయలు పెన్షన్ పెంచుకోగలిగి 10 రెట్లు పెంచుకోగలిగినాము. ఎందుకంటే ఆ రోజు మనకు లోటు బడ్జెట్తో మొదలైన మనం క్రమేపీనా ఒక్కొక్క స్కీమ్ తీసుకొచ్చాము. ఆ స్కీమ్స్ అన్ని కూడా ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఒకటి చెప్తాను. తర్వాత మనము రైతులకు ఎన్ని లక్షలు హామీ ఇచ్చాం. మీరు 2014లో మనం అన్ని పేపర్లు పేపర్లు కానీ పేపర్ యాడ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మీరు ఒక్కతూరి చూడండి, వెనక్కి తూరి చూడండి. మనకి ఎక్కువ కాలం 2014లో అడ్వర్టైజ్మెంట్స్ ఈటీవీలో కానీ ఏబిఎన్లో కానీ మొత్తం ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో ఒక తూరి పాత పేపర్లు చూడండి. ఒక సెకండ్ పూర్తి శంకరనారాయణ గారు. సో అవన్నీ రైతులకు 84,000 కోట్ల రూపాయలు రైతులకు 84,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 84,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు ఫెయిల్యూర్ అయినారు? ఇప్పుడు దఫాల వారీగా కూడా మీకు చూడండి, మీరు ఒక్క పైసా కూడా రైతులు కట్టనవసరం లేదు అని చెప్పి చాలా మోసపోయినారు. రైతులు మోసపోయినారు. రైతులు ఆర్థిక శాఖ నుంచి కూడా మీరు సమాజం చాలా నేను పొలిటికల్ గా చెప్పడం మనం ఓన్లీ మేనిఫెస్టోస్ మాట్లాడడం వేరు, మీరు పార్టీ పరంగా సజెషన్స్ మీరు తీసుకున్న పక్షంలో 60 నెలల పరిధిలో ఎప్పటి నుంచి మొదలు పెట్టినామనేది మనము ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కానీ మీరు అంగీకరించి ముందుకు పోగలిగితే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ స్కీమ్ కూడా ఏప్రిల్ నుంచి నేను అరియర్స్ కలిపి నేను ఇస్తానంటున్నాను. నేను అది వెల్కమ్ చెప్పాలి. అంటే అట్లాంటి మంచిది జరిగినప్పుడు మంచిది అంటారు, కానప్పుడు కాదంటారు. మేనిఫెస్టోలో ఉన్న హామీల్ని నెరవేర్చారా లేరా అనేది ఇప్పుడు పార్టీ పరంగా మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ కళ్ళకు కనిపించేటప్పుడు జర్నలిస్టులు వార్తలు రాస్తారు కాబట్టి సో వాస్తవం ఎంత అనేది వాళ్ళు అనలైజ్ చేయగలరు. ఆర్థిక శాఖ నుంచి ఎంతెంత డబ్బులు కూడా మీరు సమాచారం తీసుకోవచ్చు. ఈ రోజు ప్రధానమంత్రి ఏ విమానం తిరుగుతున్నాడో మనం ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకొని ఈ రోజు ముందుకు పోతున్నాం. అంత టెక్నాలజీ అందుబాటులో ఏదైనా కూడా ఆర్థిక శాఖ నుంచి విడుదల ప్రతి రూపాయికి మన లెక్క సమాచారం ఉందని నేను చెప్తున్నాను. అదే చెప్తున్నాను. ఇంకొకటి అంశాన్ని ప్రస్తావించారు, రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు. పూర్తిగా రైతు రుణమాఫీ పూర్తిగా జరిగే హామీ ఇచ్చి, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పైన కూడా రుణమాఫీ చేయమని చెప్పి చాలా ప్రెజర్ వచ్చినా కూడా ఇది ఆచరణ సాధ్యం కాదు. 84,000 కోట్లు మనం, ఎందుకంటే విడిపోయిన రాష్ట్రం మనది, మనకు ఆర్థిక వనరుల్లో అప్పటికే మనం డెఫిసిట్ ఫైనాన్స్లో ఉన్నాము. అయినా కూడా అధికారంలో రావడమే ప్రాథమికంగా అధికారంలోకి రావడమే ఒక ప్రమాదికంగా ఒక ఇష్యూగా ఆ రోజు మనం ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నిలబెట్టుకోలేకపోయినాము. ఒక హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని దానివల్లనే 2019లో అంత మనం ఓడిపోవడానికి రాష్ట్ర చరిత్రలో 50% ఓట్ల శాతంతో ఒక అధికార పార్టీ 151 స్థానాలు రావడం అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల వాళ్ళ తీర్పును మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆ రోజు మనం అంతమంది అగైనిస్ట్గా చేశారు. ఆ రోజు 2014 నుంచి 19 వరకు మనము కూటమిగా ఉన్నాము. మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది. మళ్ళీ ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పుడు ఏ కారణాల వల్ల మీరు వైదొలిగారు? ఆ రోజు మీరు ఏమి డిమాండ్స్, ఆ డిమాండ్స్ ఏమన్నా బీజేపీ ఒక్కటన్నా మీకు అంగీకరించిందా? ఒక్కటన్నా ఒక స్పెషల్ స్టేటస్ కానీ, ఒక రైల్వే జోన్ కానీ, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఒక దుగ్గరాజపట్నం కానీ, సో ఇలాంటి కాకినాడలో పెట్రోకెమికల్ కారిడార్ కానీ ఇలాంటి ఏదన్నా ఒక్కటి చెప్పండి. సో ఒక్కటి మనకు ఏమంటే క్రెడిబిలిటీ అంటే ఒక సెకండ్ పూర్తి చేస్తాను. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వము చేయలేదంటారు. ఈరోజు తిరుపతి కాళాశ్రీ మధ్యలో అది మన ఇంప్లిమెంట్ ఇన్స్టిట్యూట్ ఎట్లా వచ్చింది మనకి? కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆ రోజు
ఒప్పించి క్రమేపీ తిరుపతి కూడా ఒక ఐఐటి లాంటి సమస్య వచ్చి మన విద్యార్థులు చదువుకున్నాం. తిరుపతి ఐఐటిని మనం చెప్పుకోగలుగుతాం గౌరవంగా. 555 ఎకరాల్లో మనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వము 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు అన్ని రాష్ట్రాలకి రద్దుపరుస్తున్నాము. దానికి ప్యారలల్ గా మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా స్థానంలో పేరు మార్చి మేము ప్రత్యేక హోదా ప్లేస్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వగలుగుతామంటే ఆ రోజు కొన్ని పరిస్థితుల దృష్ట్యా మేము లేదు అంటే 14th ఫైనాన్స్ కమిషన్కి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వకూడదు అని డిసైడ్ చేయని కారణంతో మేము ప్రత్యేక హోదా ప్రకటించలేకపోతాం. దానికి ప్రత్యేకంగా మీకు ప్రత్యేక ప్యాకేజ్ అనేది మేము ఇవ్వగలుగుతామని కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిస్థితులు ఇప్పుడు అడుగుతాను మేము. ఇప్పుడు ఆ రోజు 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు భారతదేశ చరిత్రలో ఇక ఎక్కడ కూడా 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఈ ప్రత్యేక హోదాకు అనుకూలం కాదు, పేరు మార్చి ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ప్రత్యేక హోదా జరగదు కాబట్టి ఎందుకు చెప్పారు మోడీ గారు ఆ రోజుకి ఆయన ఫైనాన్స్ కమిషన్ ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి ఈజ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చాడు ఆ రోజు. మన్మోహన్ సింగ్ కి సాధ్యమైంది, మోడీకి ఎందుకు సాధ్యం కాలేదు? అదేంటి 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మానిటరింగ్ లో ఏదో ₹1 రిలీజ్ కావాలో ఒక 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రిలీజ్ అవుతా ఉంది ఆ రోజు బడ్జెట్ అంతా. వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేసి ఈశాన్య రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ముగిసిన మీరు అంటున్నారు కదా, లేదు అవి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రకటించారు. అది దాదాపు 12-13 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు అంటే 2014 ముందు 2019 ముందు అవన్నీ వచ్చిన అప్పటికి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు జరుగుతూ ఉన్నవి. అవి ఎందుకంటే మిట్ట ప్రాంతాలు కొండ ప్రాంతాలు అక్కడ ఎటువంటి పరిస్థితులు. ఈ రోజు తిరుపతి నుంచి కూడా చాలా మంది రాష్ట్రానికి మేలు చేయాలి. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి అభ్యర్థి కూడా మా వల్ల కాదు అని నిర్మోహమాటంగా ఒకటి మురళి గారు. సో ఇప్పుడు మనకు మళ్ళా కూటమిగా ప్రధాని ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రధాని మంత్రి హోదాలో తను అన్నాడు, అప్పుడు పార్టీ హోదాలో వచ్చారు, ఇప్పుడు అభ్యర్థి హోదాలో వచ్చాడు. ఇప్పుడు ప్రధాని హోదాలో మన రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళా కూటమి ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇక్కడికి 3 పర్యాయాలు రాష్ట్రానికి రావడం జరిగింది. సో ఈ 3 పర్యాయాల్లో కానీ ఎక్కడా కానీ కీలకమైన అంశాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగడానికి కారణమైన ఇష్యూస్ ఈరోజు ఎందుకు మోడీని ప్రశ్నించలేకపోతున్నారు? ఆ రోజు మీరు ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి ఏ కారణాలు చెప్పండి. ఆ రోజు ఎన్డీఏ బయటికి రావడానికి ప్రధాన కారణము స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాము, పొరపాటు అయింది, మాకు స్పెషల్ ప్యాకేజీకి కావాలని చెప్పి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి ఢిల్లీ పోయి పోరాటం చేశారు. నల్ల దుస్తుల గురించి వీధి పోరాటాలు చేశారు. మోడీని అనరాని మాట్లాడినారు. సో ఇప్పుడు అదే మోడీతో జతగట్టినారు. అదే మోడీని మనం ఎందుకు ఒప్పించలేకపోతున్నాం? అదే మోడీని మనం అసలు మేనిఫెస్టోను బీజేపీ పార్టీ 45 సంవత్సరాల చంద్రబాబు గారు రాజకీయాలు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా మా వ్యక్తిగతంగా మాకేం కాదు, రాష్ట్రం కోసం శంకరనారాయణ గారు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రేమించినా ద్వేషించినా రిక్వెస్ట్ చేసినా లేదా సబ్మిషన్ చేసినా శంకరనారాయణ గారు శంకరనారాయణ గారు ఒక్క సెకండ్ శంకరనారాయణ గారు మనకు విభజన రాష్ట్రంలో మనం నష్టపోయినాం, అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చాలా వరకు ఇంకా రికవరీ కాలేదంటే ఎందుకు కారణం అంటే విభజించిన పార్టీ కాబట్టి చాలా రికవరీ కావడానికి ఇంకా చాలా సమయం 10 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మనకు ఇప్పుడు ప్రధానమంత్రి 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చాడు, మీరు 5 ఏళ్ళు ఆయనతో భాగస్వామ్యంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళా భాగస్వామ్యం మళ్ళా వచ్చారు, ఆ రోజు విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. కనీసం ఇప్పుడైనా కూడా ప్రధానిని మనము కొన్ని రాష్ట్రాన్ని ప్రయోజనాలకు సంబంధించి ఈ ప్రయోజనాల కోసమే మేము పొత్తు పెట్టుకున్నాము, ఈ ప్రయోజనాల సాధన కోసమే మా పొత్తు అని ఎక్కడా కానీ ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ ఎక్కడ మోడీ గారు ప్రసంగించిన 4 సభల్లో కూడా
ఎక్కడా కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు విడిపోయి మనకు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కనీసము జలాలకు సంబంధించిన నీటి జలాలకు సంబంధించి కూడా వాళ్ళు సరిగిన చాలా చేసింది. మీరు ఒక తూరి పోలవరం పోయి చూసి వస్తే చాలా మీకు ఎంత అట్లా కాదు, అప్పుడు కాదు. మీరు 2019లో పోయి ఉంటారు, 18లో పోయి ఉంటారు. ఈ రోజు మీరు పోయి చూస్తే కన్నా వాస్తవాలు తెలుస్తాయి. మురళి గారు ఇప్పుడు మనం మేనిఫెస్టో గురించి చర్చించేటప్పుడు కీలకమైన మేనిఫెస్టో అనేది చాలా అతి కీలకమైన రాజకీయ పార్టీ విజయానికి మేనిఫెస్టో ఒక మెట్టు. ఆ మేనిఫెస్టో అనేది మనము చాలా వరకు దాని ఒక ఖురాను, బైబిల్, భగవద్గీతగా భావించి దాన్ని ఎవరైతే దానికి ఫస్ట్ డే నుంచి దాని ఇంప్లిమెంటేషన్లో భాగమవుతారో వాళ్ళు ప్రజాదరణ పొందుతారు. సో తర్వాత మనకు ఇప్పుడు జనాలు గురించి ప్రస్తావించారు. శంకర్ నారాయణ గారు, రామచంద్రరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం తీసుకొచ్చేమో ఆర్థిక లోటు చేయలేరు, అలా చేసే సంపద పెంచాలని సోమరిపోతులు అవుతారని కూడా అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు కాదు, సంపద పెంచాలి కూడా అన్నారు. సంపద పెంచాలి, పెన్షన్ ఇచ్చిన దాంట్లో సోమరులు అవుతారన్నారు. సంపద పెంచాలి, సంపద పెంచాలి, నిజంగా అర్హులు ఉండే వాళ్ళకి ఇవ్వాలి, అర్హులు కానులు కాదు. ఈ రాష్ట్రాల్లో ఈ రోజు వాలంటీర్కి 5,000 రూపాయలు. ఇదే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళంతా గోన్ సంచులు పట్టుకోవడానికి కూడా 10,000 రూపాయలు. ఎందుకంటే సర్వీస్ అనేది ప్రజాధనము చంద్రబాబు గారు ఏమన్నారు, ఆర్థిక శాఖ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి రూపాయి ప్రజలు కట్టే పన్ను, దాంట్లో పనిచేయాల్సి ప్రభుత్వానికి పనిచేయాలి. ఇక్కడ డబ్బు తీసుకొని ఇంకొక ప్రభుత్వాన్ని పనిచేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీకి పనిచేసిన ఎందుకు సస్పెండ్ చేస్తూ ఉంది అంటే ప్రజాస్వామ్య సంక్షేమ మరి న్యాయం లేదంటారా? కానీ విధి విధానాలు, ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగి ప్రభుత్వానికి పనిచేయాలి. నువ్వు ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటూ వేరే వాళ్ళు పనిచేస్తే అది ఖచ్చితంగా ఎవరైనా సస్పెండ్ చేస్తారు. అదే దాని కాదు. మేము అనేది ఏంటంటే నువ్వు వాలంటీరా, ఉద్యోగా, పోలీసా, లాయరా ఏదైనా కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ₹1 డబ్బు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి పనిచేయాలి. ఒక పార్టీ పనిచేయకూడదు మా ఆక్షేపణ. మేము వాలంటీర్గా అనేది వాలంటీర్లు ఎవరైనా ఒకరోజు తప్పు చేసి ఆ విధానం మీద మేము మాట్లాడతాము తప్ప ఈరోజు వాళ్ళు 5,000 రూపాయలు మీరు ఆలోచించండి, మేము 10,000 ఆ విధానం కాదు. మేము ప్రజలకి సేవ చేయాలంటే 10,000 చేసి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు వాళ్ళని. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు వాడి నుంచి రిలీజ్ అవుతున్నాయి, ప్రభుత్వ ఖజానా నుంచి రిలీజ్ అవుతున్నాయి కదా, ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్ట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా జరగబోతుంది, అదే జరగబోతుంది, ఖచ్చితంగా అదే జరగబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు వాళ్ళంతా కూడా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేసేస్తారనేసి. ఈరోజు నిజంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలు మాద నుంచి కాదు, రాష్ట్రంలో ఉద్యోగం నుంచి స్టార్ట్ అయింది. ఒక వారంలో నేను ఓపీఎస్ రద్దుపరిచి నేను మళ్ళీ పాత విధానం తీసుకొని వస్తానని మోసం చేసి 7 రోజులు తిరగబడింది. మేం కాదు, ప్రజా ఉద్యమాలు. ఎందుకంటే ప్రజా వేదికని ప్రభుత్వం కట్టిన వేదికని కూల్చింది అతను, మేం కాదు. అక్కడే స్టార్ట్ అయింది, మేం కాదు. ఈరోజు నిజంగా ఆయన బాగు చేసి ఉంటే ప్రజలు మా వైపు ఎందుకు చూస్తారు? నీతి నిజంగా చంద్రబాబు 45 సంవత్సరాలు రాజకీయాలు ఉంటే చంద్రబాబు మాకు మీరు వద్దండి నేను చెప్పిండే ప్రజలు, మేము ఎందుకు ధైర్యంగా పోతున్నాం? ఈ రోజు తండోపు తండాలు ప్రజలు ఎందుకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో అనేది మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని రామచంద్రరెడ్డి గారు ఏమంటున్నారంటే, సీనియర్ జర్నలిస్టు, అప్పుడు ప్రధాన అభ్యర్థి మాట ఇచ్చారు, సో తర్వాత ప్రధానమంత్రి అయ్యారు, మీరు కలిసి పేరు మారుతుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు పేరు మారింది, ఇకపైన కూడా ఈ ప్రత్యేక హోదా ఊసే ఉండదు అనేది అంటున్నారు. మీరు ఫిక్స్ అయిపోయారా? ఖచ్చితంగా దానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా రాదు, అడగరు కాదండి. దాని ప్లేస్ లో ప్రత్యేక హోదా మురళి అనే గారి పేరు మీద మార్చుకుంటారు అంతే తప్ప మురళి అనేది ఉంటుంది. నేను ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ప్రధానమంత్రి గారు కూడా మన భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారు. మీ కూటమి ప్రత్యేక హోదాకి కట్టుబడుతుంది. ఇప్పుడు పడదు.
ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారు కంప్లీట్ చేస్తాను. ప్రధానమంత్రి గారు ఒక్క మాట, హోదా అనేది రానప్పుడు పరిశ్రమలు తీసుకురావాలి అన్నప్పుడు పరిశ్రమలకి ట్యాక్స్ ప్రత్యేక హోదా అనే దాంట్లో ఏదైతే మన శంకర్ నారాయణ గారు ఏం చెప్తున్నారు, మీరు ప్యాకేజీ ఇస్తున్నారు అంటున్నారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చా? అది ఒక్క మాట కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రోడ్లో పోతూ ఉంటారు, ఒక అర్జీ ఇచ్చినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు స్పాట్లో ఆయన న్యాయం చేయమంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక మరణం జరిగి ఉంటుంది, స్పాట్లో ఒక చిన్న ఉద్యోగం కల్పిస్తాం. ఎందుకు ఎట్లా ఇస్తారు? అది దానికైనా వేరే పేరు ఉంటుందా? అది భారత రాజ్యాంగంలో ఒక విశిష్ట అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ అధికారాలతో ఏ రాష్ట్రానికి ఏం చేయాలో మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితులు బట్టి ఆ యొక్క వాతావరణము, ఆ యొక్క మనుషుల జీవన విధానం మీద అవన్నీ పెరుగుతూ పోతూ ఉంటాయి. ఈరోజు మాకు రాష్ట్ర అభివృద్ధికి నువ్వు ఏం పేరు పెట్టినా మేము పూలమాల వేసుకుంటాం. మేము రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఈ 13 లక్షల కోట్లు 5 సంవత్సరాలు అప్పులు ముంచాడు. ప్రతి కుటుంబం పైన 8 లక్షల రూపాయలు అప్పు పెట్టేసిపోయినాడు మహానుభావుడు. మరి అభివృద్ధి మేము ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు హైదరాబాద్ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుందంటే చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు సామర్థ్యత ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అంటే జూన్ 9వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా మీరే చూస్తారు. ఇదే స్టూడియోలో మళ్ళీ మనం మాట్లాడదాము. స్వాగతించేటువంటి మీరు ఒక కోటి జనాభా ఈరోజు ఒక హైదరాబాద్ నగరంలో నివసిస్తారంటే దాని పుణ్యము, దాని క్రెడిబిలిటీ ఎవరు ఉంటారు? ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం గుట్టల్లో మిట్టల్లో ఉంటే ఈ రోజు దాంట్లో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రతి ఇంట్లో బిడ్డ ఈరోజు సామాన్యుడు అమెరికా పోతారు. చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ రంగాన్ని అన్ని రకాలు తెప్పించింది కాబట్టి ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ వచ్చింది. ఈరోజు బెంగళూరుకి పేరు మార్చుకొని మీరు చెప్పండి సార్. ప్రత్యేక హోదా బెనిఫిట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవుతారు. ప్రత్యేక హోదా కన్ఫ్యూజ్ కాలేదు. ప్రత్యేక హోదాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా అండి కాదని చెప్పలేదు. ప్రత్యేక హోదా బెనిఫిట్స్ అన్ని కూడా ప్రత్యేక హోదాని ప్రత్యేక ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ రావాలి అంటే శంకరనారాయణ గారు, ఇప్పుడు మీరు యాక్చువల్గా శంకరనారాయణ చెప్పింది వాస్తవంగా ఆయన కొన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈసారి మీకు ఎక్కడా లేదు. తర్వాత ఇంకొకటి ఏమంటే ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే మీరు పాత రికార్డులు అసెంబ్లీలో ఆయన ఎన్డీఏ నుంచి విడిపోయినప్పుడు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకు డిఫరెన్స్ గురించి ఆయన చాలా విశ్లేషణగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు బయటికి రావడానికి ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి వీళ్ళంతా అప్పుడు కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళంతా రిజైన్ చేసి ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడానికి కారణము ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాకు ప్యాకేజీకి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే ఆ రోజు వాళ్ళు ప్రత్యేక హోదా కోసము చాలామంది శాసనసభ్యులు, మీకు తెలుసో లేదో, జయదేవ్ గారు, గల్లా జయదేవ్ గారు ప్రత్యేక హోదా కావాలా, మనకు రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అవిశ్వాసము, మురళి పైన అవిశ్వాసం పెట్టాడు. పార్లమెంట్లోనే అవిశ్వాసము మొట్టమొదటిసారిగా 2019 ఎన్నికలకు ముందు మోడీ గవర్నమెంట్ పైన అవిశ్వాసం ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టినప్పుడు ఆ రోజు స్పష్టంగా మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, ప్యాకేజ్ మాకు వద్దు అని మీరు రికార్డ్ చూడండి. ఆ రోజు ఉండండి సార్, మీరు ఆ రోజు పార్లమెంటు సార్ మనము సాధించగలుగుతామని మళ్ళీ మీరు నయనా భయాన్ అన్ని కంప్లీట్ చేద్దామని కాదండి. ఇప్పుడు మనకున్న ఇప్పుడు మనం నిరాహారదీక్ష మన అవసరము, శంకరనారాయణ గారు ధర్నా చేయడం మన అవసరం, శంకరనారాయణ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం మన అవసరము, మోడీ గారి పైన రిక్వెస్ట్ చేయడం మన ధర్మము, మన పార్లమెంట్ మాట్లాడడం, అసెంబ్లీ నుంచి కాగితం పంపించడం మన ధర్మము, చట్టసభ నుంచి పంపించడం మన ధర్మము. ఏదైనా కూడా మన ధర్మం కాబట్టి మనం ఉండే దాంట్లో ఆయన మనసు ఏమైనా కరుగుతుందేమో, 14th ఫైనాన్స్ వల్ల రిలాక్సేషన్ ఇస్తారేమో, వీళ్ళు ఇంత పట్టుబడతారు. ఈరోజు తెలంగాణ సార్ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రము బై ఫోర్స్గా ఎందుకు విడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు లేదు అంటే ఒక తప్పుడు నిర్ణయం జరిగింది కాబట్టి.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కనబడకుండా పోయిందంటే ఒక బ్లండర్ మిస్టేక్. మేము మా ప్రయత్నం ఏంటంటే వాళ్ళు మాట చెప్తారు, మేము రిక్వెస్ట్ గా పోయినాం. ఏదేమైనప్పటికీ ప్రత్యేక హోదా అనేది ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ కి అదొక జీవనాడి అని అంటారు. అది ఉంటేనే ఈవేళ మనకి ఏదైనా కాస్త బడ్జెట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా జరుగుతున్నటువంటి వ్యవహారం 2019కి మున్పు ఇవాళ యూపీఏ గవర్నమెంట్ పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఎన్డీఏ గవర్నమెంట్ పైన, మోడీ సర్కార్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటైనటువంటి ఒక పార్టీ. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము కాంప్రమైజ్ కాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే మాకు ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు ఎట్లా నెగ్గినటువంటి పరిస్థితి, కొంత డిస్టర్బెన్సెస్ నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రోజు విడిపోవడం, మళ్ళీ ఈరోజేమో తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరాధ్యక్షుడు, ఇది ముగిసిన అధ్యాయం. ఏ మోడులో వచ్చినా మేము డబ్బులు తీసుకోవడానికి, మేము ప్యాకేజ్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ప్రత్యేక హోదా అనేటువంటిది ఇట్స్ ఎ క్లోజ్డ్ అసైన్మెంట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం 2024లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి ప్రజలు తీర్పు ఇవ్వబోతారనేది. సో ప్రతి ఒక్కరూ కూడా 2024 ఎన్నికలు మే 13న పోలింగ్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. మీ యొక్క ఓట్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలనేసి సిటీ కేబుల్ రిక్వెస్ట్ చేస్తున్నది. మా ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ చర్చా వేదిక వచ్చినటువంటి రామచంద్రరెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ గారికి, అలాగే వట్టికుంట శంకర్ నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు ఈవినింగ్ 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.